పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 24 గంటల క్రితం వరకు వీరమల్లు గురించిన చర్చ అంతగా లేదు. హైప్ అసలే లేదు. నెగిటివ్ ఫ్యాన్స్ అంతా వీరమల్లు పని అయిపోయింది అని సంకలు గుద్దుకున్నారు. సినిమా ప్రమోషన్ సరిగ్గా లేదని పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. నిర్మాత బయటపడతాడా లేదా అనే పరిస్థితి. ఎందుకంటే భారీ వ్యయంతో కూడిన సినిమా, సుమారుగా 5 ఏళ్ల కాలం. ఇంకా నిర్మాత పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. నిరాశ అనే కారు చీకట్లో ఉన్న పవన్ ఫ్యాన్స్కు నిర్మాత ఏఎం రత్నంకు ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగే ముందు ఎవరికీ తెలీదు. అద్భుతం జరిగిన తర్వాతే అది అద్భుతమని తెలుస్తుంది. ఆ అద్భుతమే సినిమా పబ్లిసిటీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్లో కాలు పెట్టాడో అంతే, పిల్ల కాలువలా ఉన్న ప్రమోషన్ పెను ఉప్పెనలా మారింది. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే జరిగిన ప్రచారం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో ప్రతి ఇంటికి దూసుకువెళ్ళింది. సినిమాకి ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఆ హైప్ ఎలా ఉందంటే, తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆలస్యం. ఒక్కసారిగా హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి. నాకు తెలిసి తెలుగులో అత్యంత భారీ ఓపెనింగ్ వచ్చిన చిత్రాల్లో మొదటి స్థానంలో హరిహర వీరమల్లు నిలుస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 95% థియేటర్లలో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. 4-5 రోజుల పాటు టిక్కెట్లే లేవు. తెలుగు ప్రజలున్న ప్రతి చోట హరిహర వీరమల్లుపై చర్చ. కొన్ని వందల కోట్లు పెట్టినా రాని ప్రచారం కేవలం ఒక వ్యక్తి 24 గంటల సమయం వెచ్చిస్తే వచ్చిందంటే ఆ వ్యక్తి పవర్ అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యాడు. సినిమా పరంగా ఆయన అభిమానిస్తే అంత క్రేజ్ రాదు. వ్యక్తిత్వం పరంగా ఆయన అభిమానులుగా మారిన వారు లక్షల్లో కోట్లలో ఉంటారు. అందుకే ఆయన కారణజన్ముడు.